అసలు అంత అద్భుతమైన విషయాన్ని ఒక్క దత్తాత్రేయుల వారి చరిత్రలో తప్ప వేరొక చోట ఆవిష్కరించబడలేదు అని నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు వారు అవధూత సంప్రదాయంలో నేల మీద దిగంబరుడై పడున్నారు. ఆయన ఒక అరణ్యంలో నేల మీద పడుకునున్నారు. అంటే దత్తాత్రేయుల వారిగా ఏదో 3 ముఖాలతోటి 6 చేతులతోటి అలాగని కాదు. ఎందుకంటే అది తత్తత రూపం ఉన్నప్పుడు మాలాం, కుండీం, అలాగే ఆ ధమరుంచ, శూలం, శంఖం, సుదర్శనం, దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అంటారు. ఈ శ్లోకాన్ని ఎక్కువ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచన ప్రారంభంలో చదువుతూ ఉంటారు. మాలాం, కుండీం ఇవి రెండు కింది 2 చేతులలో ఉంటాయి. 6 చేతులు ఉంటాయి. 6 చేతులలో కింద 2 చేతుల్లో పట్టుకుంటారు. ఇవి మాలాం అంటే అక్షమాల, కుండీం అంటే కమండలం. ఈ కమండలవు అక్ష